ఆన్లైన్ గేమ్స్ తో యువత జరభద్రమని దౌలతాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. రియల్ మనీ అంటూ ఊరించే ప్రకటనలతో యువత జాగ్రత్తగా మెదులుకోవాలని, ఎట్టు పరిస్థితుల్లో డబ్బులు పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నారు. మండల ప్రజలు మరియు యువకులు ఆన్లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాన్ని ఆహ్లాదంగా మార్చుకోవడం సంతోషంగా ఉందని, నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన మొదటి జీతభత్యాలతో భవనం పెయింటింగ్ మరియు ఆహ్లాదంగా మార్చడం సంతోషంగా ఉందని సూచించారు. అదేవిధంగా ముఖ్యంగా యువత డ్రగ్స్ మహమ్మారికి ఎంత దూరంగా ఉంటే మీ తల్లిదండ్రులకు అంత మంచిగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్. నేను దౌలతాబాద్కి వచ్చిన కొత్త ఎస్ఐని. నేను కొత్తగా వచ్చినప్పుడు ఈ పోలీస్ స్టేషన్ కొంచెం చిన్న చిన్న మరమ్మతులు కారణంగా చిన్న ప్రాబ్లమ్స్ ఉండే. మరమ్మతులు చేపించి దీన్ని నూతనంగా మార్చాలని నేను అనుకున్నాను. రావడంతో కొందరు దాతల సాయంతో అండ్ మేము మా స్టాఫ్ సిబ్బంది సహకారంతో దీన్ని మరమ్మతులు చేయించి దీనికి దీన్ని వచ్చినప్పుడు ఎట్లుండే అంటే కొంచెం ఈ క్రాక్లు వచ్చి వాటర్ లీక్ అవ్వడం అట్లా ఎట్లుండే. నేను ఏమేం చేసిన అంటే ఆ రిపేర్ చేయించి దీన్ని నేను కొత్తగా ఛార్జ్ చేస్తున్న పోలీస్ స్టేషన్ ఇది నా ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాను. నేను నా వంతు సహకారం మా వాళ్ళ సహకారం తీసుకొని మా పై ఆఫీసర్ల సహకారం తీసుకొని దీన్ని చేయడానికి సంకల్పించినాను. చిన్న రిపేర్ చేయించి అలాగే పెయింట్ వేయించినాను. ఇది మన పోలీస్ స్టేషన్. దీన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనందరి యొక్క బాధ్యత. కాబట్టి నేను చెప్తున్నా అంటే ఈ స్టేషన్ ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి గుర్తుండిపోయేలా చేసినానని అందరికీ కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కొత్తగా వచ్చిన కాబట్టి మా మండల ప్రజలకు చెప్పేది ఏంటంటే మీకు ఏ సమస్య ఉన్నా నేను మా సిబ్బంది అందరం 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా యొక్క సేవలను మీరు వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ప్రజలకు అవగాహన ఉండాలి చట్టాల పట్ల. ఏంటంటే ప్రతి చిన్నదాన్ని గొడవ పెట్టుకుని కాకుండా సామరస్యంగా మార్గంగా మీరు కూడా చేసుకోవాలి. ఎందుకంటే గొడవలు పెట్టుకోవడం వస్తే కేసులు అయిన తర్వాత మనం ఏం చేయలేం. కాబట్టి ప్రివెంటివ్గా మనం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకునే మార్గంలోనే నడవాలి. ఇంకోటి వాహనదారులకు చెప్పేది ఏంటంటే వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు వెహికల్ పైన తప్పనిసరిగా దయచేసి హెల్మెట్ ధరించండి. మీరు మీ కుటుంబ పెద్ద అయినప్పుడు మీ రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ బాధ్యత అనుకొని హెల్మెట్ ధరించండి. ఇంకోటి కార్లు వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ కూడా ధరించండి. ముఖ్యంగా యువతకి చెప్పేది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి మంచి డిసిప్లిన్ అలవర్చుకోండి. చిన్నప్పటి నుంచి మంచి డిసిప్లిన్ అలవర్చుకోండి. మీకు పేరెంట్స్ గైడ్గా ఉంటారు. మీరు కొన్ని నార్కోటిక్ డ్రగ్స్కి అంటే గాంజా లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే మాకు కానీ మా సిబ్బంది కానీ తెలియజేయగలరు. తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. మన దౌలతాబాద్ నుంచి ఈ డ్రగ్స్ అంటే గాంజా మత్తు పదార్థాలను తొలగించడమే మా యొక్క ప్రధాన కర్తవ్యం. అండ్ ఇంకోటి ఏంటంటే మా ప్రధాన కర్తవ్యం ఏంటంటే లా అండ్ ఆర్డర్. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ ఉంచుకుంటాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది పోలీస్ యొక్క ప్రధాన బాధ్యత. థ్యాంక్ యూ.